ఎవరు నాకు ఇష్టం, ఎవరిని నేను ప్రేమిస్తాను భూమి మీద అంటే, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నాకు ఒక వ్యక్తి రోడ్డు మీద కనిపించాడు. కొత్త దగ్గర ఆగాడు, అక్కడ నుండి ఇక్కడికి వచ్చాడు. నేను ఆపి ఎక్కడికి వెళ్తున్నావు అన్న. ఇంటికి వెళ్తున్నాను అన్నాడు. దేవుని సన్నిధికి కాసేపు వచ్చి కూర్చుంటే నీకు అన్ని విషయాలు బాగుంటాయి కదా అంటే పాప వెళ్ళిందంట. పాప అంటే దేవుని సన్నిధికి పాప వచ్చింది, ఆయన ఎక్కడ ఉంటాడంట. నేను అప్పుడు చెప్పాను, తప్పు, అలా ఉండకూడదు. నీకు ఆరోగ్యం బాగోలేదు, దేవుని సన్నిధికి వస్తే ఆరోగ్యం వస్తుంది. నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే నెమ్మది ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే 16వ అధ్యాయం 3వ వచనం, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అంట. భూమి మీద ఉన్న మనం సజీవులుగా ఉన్న మనం మన క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. మరి మన క్రియలు ఎలా ఉండాలి? చెడ్డ మాదిరి కనపరచాలా, లేకపోతే మాదిరి కలిగి జీవించాలి? చెడ్డ మాదిరి కలిగితే దేవుడు ఏమంటాడంటే చెడ్డ దాసుడా అంటాడు. మంచి మార్గాన్ని చూపించే వరకు మంచి దాసుడా అంటాడు. దాంతో ఇంకో మాట జోడించవచ్చు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెం నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఈరోజు కష్టమైనప్పటికీ కూడా ఎక్కడికి వచ్చావు? దేవుని సన్నిధికి వచ్చావు, ఆరాధనలో పాల్గొన్నావు, ఆత్మీయంగా మేలు పొందావు, నీకున్నటువంటి పరిస్థితిని పక్కన పెట్టావు, నాకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చావు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఎవరు పిలుస్తారండి? దేవుడండి పిలిచేది, నేను కాదు, నువ్వు కాదు. మనం పిలిచేది ఎవరంటే దేవాది దేవుడే భూమి మీదకి వచ్చి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎవరి ఇష్టలు అంటే కేవలం ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే భూమి మీద ఉన్నటువంటి భక్తి ఎవరు చేస్తారు, దేవునికి నమ్మకంగా ఎవరు ఉంటారు, దేవుని విషయంలో ప్రతి విషయంలో దేవుని కార్యాలను ఆలోచిస్తారు, అటు వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడంట తప్పుకోకుండా రాత్రి ఏలియా, నేను, సతీష్, ప్రేము, అనిలు, అబ్రహాం, నేను, తమ్ముడు పాపం ఎక్కడికో వెళ్ళాడంట. అయితే మేము రాత్రి 12 దాటిపోయింది. 12 దాటిపోయే వరకు ఈ డెకరేషన్ చేసాం. అయితే చేసిన దాన్ని బట్టి మాకు 12 దాటిపోయింది. ఉదయం లేవడానికి కొంచెం కష్టమైనా కానీ మాకున్నటువంటి పరిస్థితిని బట్టి